అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, అనర్హత వేటు వేయమంటారా? పులివెందుల ఎమ్మెల్యే జగన్కు ఏపీ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ ఇచ్చిన వార్నింగ్ ఇది. దీంతో రివర్స్ అటాక్ మొదలుపెట్టింది ఫ్యాన్ పార్టీ. కూటమి పెద్దలు జగన్పై కక్ష సాధిస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా, డోంట్ కేర్ అంటుంది జగన్ సైన్యం. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు అసెంబ్లీని బైకాట్ చేయలేదా? అప్పుడెందుకు అనర్హత వేటు అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది. అయితే మాజీ సీఎంను మాజీ ఎమ్మెల్యేగా చూడాలని తమ్ముళ్ళు తాతాలాడుతున్నారు. అధినేత ఎమ్మెల్యే పదవికి ఎలాంటి డోకా లేదంటున్నారు వైసీపీ నేతలు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జగన్ పై అనర్హత వేటుకు రంగం సిద్ధం. మాజీ సీఎంను మాజీ ఎమ్మెల్యేగా చేస్తారా? ఏపీలో రివెంజ్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అష్టదిగ్బంధం నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటపడే అవకాశం లేదా? పరిస్థితి చూస్తుంటే అవునని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరగనుంది. అసెంబ్లీ సెషన్స్ కంటే ముందుగానే టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. అందుకు ప్రధాన కారణం వైసీపీ అధినేతకు ప్రతిపక్ష నాయకుడి హోదా అంశం. గత ఎన్నికల్లో 11 స్థానాలను మాత్రమే గెలిచింది వైసీపీ. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది కూటమి ప్రభుత్వం. ప్రతిపక్ష నాయకుడి హోదా రావాలి అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలనేది సర్కారు వాదన. కానీ వైసీపీ ఆర్గ్యుమెంట్ మరోలా ఉంది. ప్రస్తుత అసెంబ్లీలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన అధికార పక్షంగా ఉన్నాయి. ఇక అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు, బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది. అక్కడి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. దీంతో ఢిల్లీ మోడల్ను గుర్తు చేస్తున్నారు వైసీపీ లీడర్లు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చే వరకు జగన్ అసెంబ్లీకి వచ్చేది లేదంటున్నారు. ఇక కూటమి లీడర్ల స్కెచ్ మరోలా ఉంది. జగన్ ఇలాగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడితే వేటు తప్పదంటున్నారు తమ్ముళ్ళు. గతంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీకి రాకుంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం జగన్ పై చర్యలుంటాయన్నారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా సేమ్ డైలాగ్ వదిలారు. జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అసెంబ్లీకి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. 60 రోజులు సభకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారని గుర్తు చేశారు ఆర్ఆర్ఆర్. అంతేకాదు పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. శాసనసభ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జగన్ అనర్హత వేటుపై జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ లీడర్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. 1989-94 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేశారని గుర్తు చేశారు. అలాగే 2019-24 మధ్య చంద్రబాబు కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అయినా ఆయన ఎమ్మెల్యే పదవి పోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఎన్టీఆర్, చంద్రబాబుకు లేని రూల్స్ జగన్ కు మాత్రమే వర్తిస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ లీడర్లు. అంతేకాకుండా వేటు వేసినా భయపడేది లేదంటున్నారు. ఇటీవల కడప జిల్లా వేదికగా సీఎం చంద్రబాబు ఓ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు సిద్ధమంటూ సవాల్ చేశారుగా, అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అంటూ గలమెత్తారు. కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తామని ఒక్క మాట చెబితే చాలు ఆయన అసెంబ్లీకి వస్తారని చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో మంచి జోష్ కనిపిస్తోంది. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. పులివెందుల జెడ్పీటీసీ విజయం తర్వాత జగన్ ఎమ్మెల్యే సీటుపై తమ్ముళ్లు గురిపెట్టారు. ఆయన అసెంబ్లీకి గైర్హాజరు కావడాన్ని సాకుగా చూపి అనర్హత వేటు వేయాలనేది బాబు వ్యూహం అనే టాక్ నడుస్తోంది. జగన్ పై వేటు పడి ఉప ఎన్నిక వస్తే విజయం ఖాయమని భావిస్తున్నారు తమ్ముళ్లు. లక్కీగా జగనే తమకు కావాల్సిన ఆయుధాలను అందిస్తున్నారని, వాటిని ఎక్కుపెడితే విజయం తమదే అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే సీఎం చంద్రబాబు, మినిస్టర్ లోకేష్ కూడా ఎక్కువగా కడప జిల్లా పర్యటనలు చేస్తున్నారు. మొత్తం మీద గతానికి భిన్నంగా జగన్ పై బాబు ప్రభుత్వం వేటు వేస్తుందా లేదా హెచ్చరికలతో సరిపెడుతుందో వేచి చూడాలి.